మీరేం ఆలోచించకండి, వారు రాకముందే నేనంతా శుభ్రం చేస్తాను. ఇది నిజమేనా? నందరాజు కుమారుడు దివ్యమైన వాడేనా? ఆ విషయం నాకు తెలియదు బ్రాహ్మణోత్తమ, తను దివ్యమైన వాడో కాదు అని. కానీ ఏదో విషయమైతే ఉంది తనలో. తనని చూడగానే మనసుకి అద్భుతమైన తృప్తి లభిస్తుంది. అంత విశేషం ఏముంది ఆ నందుడి బాలుళ్ళు? నేను అమ్మతో గడపాలని ఇంట్లోనే ఉన్నాను, కానీ అమ్మ పనిలో పడిపోయింది. అలాంటి విశేషం ఏముంది ఆ బ్రాహ్మణుడిలో? జరగరా. ఒంటెలాగా నా వెనకాల ఎందుకు తిరుగుతున్నావు? పని చేసుకోనివ్వు, నా దగ్గర సమయం లేదు. అమ్మా, నువ్వే కదా చెప్పింది నేను రాజకుమారుణ్ణి, ఇంకా నువ్వు రాణివని. మరిప్పుడు చీపురుతో ఇల్లు ఊడుస్తున్నావేంటి? కన్నయ్య, రాణినైతే ఏంటి, మన ఇంటి పని మనమే చేసుకోవాలి. కన్నయ్య, అక్కడే ఉండు నువ్వు. వదులు. రాజకుమారుడినైతే ఏంటి, మన ఇంటి పని మనమే స్వయంగా చేసుకోవాలి. నేను పనిని తగ్గించాలనుకున్నానమ్మా. ఉత్సాహం కూడా పెంచేశాను నేను. వదిలేరా కన్నా, వదిలే. వెళ్ళు, కూర్చుని వెన తిని శక్తిని పెంచుకో. ఇదంతా నేను చేసుకుంటాను. నిజంగా మీరు వెన్న దొంగతనానికి వెళ్ళరా ప్రభు? వెళ్ళాలని ఉంది, కానీ గోకులవాసులకి ఈ పాఠం నేర్పించాల్సిన అవసరం కూడా ఉంది. అది వారి రాజా రాణులు చెప్పిన సలహాను పాటించకపోవడం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయో అని. అదా సంగతి. అందుకే మీరు కోరుకున్నది వాళ్ళంతా వెన్నెను ఒక్క దగ్గర పోగు చేసి మధురకి వెళ్ళాలని. దాంతో వాళ్ళు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఎలాంటి వ్యక్తులతో వ్యాపారం చేయబోతున్నారని.